మనకి చిన్నప్పటి నుంచి ఫస్ట్ రావాలి, ఫస్ట్ రావాలి, ఫస్ట్ రావాలి అని అంటూనే ఉన్నారు. స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ బెంచ్‌లో కూర్చో, మంచి మార్కులు వస్తాయని అన్నారు. అలా అని ఫస్ట్ బెంచ్‌లో కూర్చుంటే కుదరదు. ఫస్ట్ మార్కులు రావాలి. ఫస్ట్ మార్కులు వచ్చినంత మాత్రాన కుదరదు. స్కూల్ ఫస్ట్ రావాలి. స్కూల్ ఫస్ట్ వచ్చినంత మాత్రాన ఎవరు కూడా పెద్దగా అప్లాస్ ఇచ్చేవాళ్ళు కాదు. వాడు స్కూల్ ఫస్టేరా అనేవాళ్ళు. డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చినా లేదా స్టేట్ ఫస్ట్ వచ్చినా వీడు ఫస్ట్ వచ్చినోడేరా అని అంటారు. ఫస్ట్‌కి అంత ఇంపార్టెన్స్ ఉంది. నిజమే. మొదటిగా వచ్చిన వాడిని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. ఆఖరిగా వచ్చిన వాడిని ఎవ్వడూ గుర్తుపెట్టుకోడు. అవును. చంద్రుడి మీద మొట్టమొదటిగా కాలు పెట్టినోడిని మాత్రమే గుర్తుపెట్టుకునే ఈ ప్రపంచం రెండోసారి ఎవడు కాలు పెట్టాడురా అని అంటే ఎవరికీ తెలీదు. విడ్డూరం ఏంటంటే రెండోసారి కూడా వాడే కాలు పెడతాడు. ఎందుకంటే ఒక అడుగుతో ఒక మనిషి అనేవాడు నడవటం కుదరదు కదా. రెండో వాడు ఎవడో కానీ వాడిని ఎవడూ పట్టించుకోలేదు. అలానే ప్రతి విషయంలో ఫస్ట్ కావాలి, ఫస్ట్ కావాలి, ఫస్ట్ కావాలి అని అంటూ చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ ఫస్ట్ రావాలి, ఫస్ట్ రావాలి, ఫస్ట్ రావాలి. ఎందుకంటే ఫస్ట్ వచ్చినోడికి మాత్రమే గుర్తింపు ఉంటుంది ఈ సమాజంలో. లాస్ట్ వచ్చినోడికి ఎట్లాంటి గుర్తింపు ఉండదు. అందుకే ఫస్ట్ వచ్చినోడికే ఉద్యోగం, ఫస్ట్ వచ్చినోడికే డబ్బులు, ఫస్ట్ వచ్చినోడికే గుర్తింపు. అన్నీ ఫస్టే అయితే లాస్ట్ వాడు ఇంకేమైపోతాడు రా. గుర్తుపెట్టుకోండి, ప్రపంచానికి కావాల్సింది గెలుపు మాత్రమే. గెలిచినోడిని మాత్రమే ఈ ప్రపంచం గుర్తుపెట్టుకోండి. ఓడిపోయినోడిని అస్సలు దేకను కూడా దేకను. ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్న మనం నిరంతరం ఎప్పుడో పోరాటం చేస్తూనే ఉండాలి, గెలుస్తూనే ఉండాలి. ఓడిపోయావా, నిన్ను నా అనుకున్న వాళ్ళు ఎవరు కూడా కనీసం దేకను కూడా దేకను. మొన్నటిదాకా నీ పక్కనున్న నీ ఫ్రెండ్ కూడా నీతో మాట్లాడడం మానేస్తాడు. ఎందుకంటే నువ్వు దేనికి పనికిరానోడు అని నీ చుట్టూ ఉన్న సమాజం నిన్ను మానసికంగా చంపేస్తుంది. కాబట్టి నిన్ను ఎవ్వడూ పట్టించుకోడు. ఇప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకో, సమాజానికి నువ్వంటే ఏంటో నిరూపించుకునే అవకాశం నువ్వే తయారు చేసుకో. ఈ మాటలు నీకు నచ్చితే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయి. థ్యాంక్ యూ.